అంటే పండక్కి 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదండీ! మరెట్లా అవన్నీ సర్దుబాటు చేసుకుంటారా మీలో మీరు? లేదంటే ఎలా ప్రతిసారి ఏవో థియేటర్లు గొడవలు ఇవి అవి అన్నీ వస్తుంటాయి గదా! అందులో 2 పెద్ద సినిమాలు 'చిరంజీవి' గారిదోటి, 'రాజాసాబ్' ఒకటి. ₹5 ఏమొస్తుందమ్మా? ₹5 ₹5తో శాస్త్రీ బామ్ కొత్త ప్యాక్ వస్తుంది. జలుబు, తలనొప్పి, ఒళ్ళనొప్పులు అన్నిటికీ రిలీఫ్ ఇస్తుంది. బాస్, శాస్త్రి బామ్ ₹5 ప్యాక్ రిలీజ్ అయింది. ఎలా మరి ఇవన్నీ అడ్జస్ట్ అయ్యాయి? చూస్తామండి, అదే మాట్లాడుతూ ఉన్నారు. బట్ మోస్ట్లీ అన్నీ వస్తాయి. సార్ సుధాకర్ గారు చెప్పండి. నెక్స్ట్ మీరు చేయబోయేది చిరంజీవి గారితోటే. అవును. మరి ఇప్పుడు చిరంజీవి గారి మీదకి పోటీ దింపుతున్నారు ఈ సినిమాని. చిరంజీవి గారికి మేము పోటీ ఏంటంటే చిరంజీవి గారి సినిమా ఆయన దానికే మాకు పోటీ కాదండి. భర్త మహాశయులకి విజ్ఞప్తి అంటే ఏంటి కాన్సెప్ట్ ఏమన్నా వచ్చి మీరు ఈ సినిమా యాక్సెప్ట్ చేశారు సార్? అంటే చాలా రోజుల తర్వాత, అంటే నేను కిషోర్ తోటి ఇంత ముందు కూడా చేసాము. బట్ చాలా రోజుల తర్వాత రవితేజ గారికి కొత్తగా ఉంటుంది. అంటే ఇంతకుముందు మన పెళ్ళాం ఊరు వెళ్తే కానీ అదా ఇంట్లో వెళ్ళాలి, వంట ఇంట్లో ప్రియురాలు, ఇంతకుముందు అంటే ఆ కైండ్ ఆఫ్ కొంచెం కొత్తగా ఉంటుంది. అండ్ రవితేజ గారికి చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంటే నేను విన్నప్పుడు అవన్నీ ఇది చేసుకొని కొంచెం కొత్తగా అనిపించి స్టార్ట్ చేశాను. రవితేజ గారు ఈవెంట్కి రాలేదు, ఆయన ప్రమోషన్స్ వస్తారండి, ఇంకా చాలా ఉన్నాయి. ఈ సినిమాకి వాయిస్ ఓవర్ చిరంజీవి గారు ఇస్తున్నారని తెలిసింది, అది ఎంతవరకు? లేదండి, లేదు. చిరంజీవి గారు లేదు. ఓకే, నెక్స్ట్ చిరంజీవి గారితో అప్డేట్ ఏమన్నా చెప్తారా? అది శ్రీకాంత్ ఇప్పుడు ప్యారడైజ్ జరుగుతూ ఉందండి. శ్రీకాంత్ కొంచెం ఫ్రీ అయిపోగానే ఆ వర్క్ కూడా ప్యారలల్గా చేస్తూ ఉన్నాం. మేబీ నెక్స్ట్ ఇయర్ మిడ్లో నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.